లేదంటే అది సాకుగా పెట్టుకొని రేపొద్దున నిజంగా సభకు గనక డుమ్మా కొడితే అదే ఇంకా వ్యతిరేకత పెంచుకోవడం అవుతుంది ప్రజల్లో. లెటర్ రాయడంలో తప్పని నేను అన్నాను. ఎందుకంటే అదొక ప్రయత్నం. కాకపోతే రాసే ధోరణిలో ఎక్కడ డిఫెన్స్ కాకుండా అఫెన్సివ్గానే వెళ్ళాడు ఆయన. డిఫెన్స్కి వెళ్ళుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నచ్చదు. ఓ రకంగా అక్కడ ఏంటంటే తన కార్యకర్తల్ని సంతృప్తిపరచాలి. ఇప్పుడు ఎవరి వ్యవహారం అయినా ఇదిగో ప్రతిపక్షం అడిగాం, అడగలేదు కాబట్టి ఇవ్వలేదు అనే కంటే అడిగాం, అడిగినా ఇవ్వలేదు, వాళ్ళు కక్ష సాధింపు అన్నటువంటి చెప్పడం. ఇప్పుడు వైసీపీ కార్యాలయం కొలగొట్టగానే టీడీపీ కార్యకర్తలు హ్యాపీ, అది అలాగే ఇది కూడా అంతే. అదొక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి వెళ్ళకపోతే మాత్రం జగన్ చారిత్రక తప్పు చేసినట్టు. అంటే నేను అనేది వెళ్ళకపోయే దాని గురించి మాట్లాడే కన్నా ముందు రాదని తెలిసి కూడా ఎందుకు రాశారు లేక ఆయనకు తెలియదా ప్రతిపక్ష హోదా రాదు అని? అదే అంటున్నా. ఇప్పుడు తనకి చెప్పేవాళ్ళు మనం ఇట్లా చెప్పచ్చు సార్ అంటారు. అదే వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పుంటారు, చంద్రబాబుకి ఒక 5గురిని తీసుకొస్తే రాదండి అని వాళ్ళు చెప్పబట్టినే కదా ఆయన అసెంబ్లీలో మాట్లాడింది అని తెలీదా? కాకపోతే మనం అడిగాం ప్రతిపక్ష హోదా, ఆయన అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ లెటర్ రాసిన ఉద్దేశం వాళ్ళు ఎవరని తెలుసు ఆయనకు కూడా. అవును, అదే అదే అంటున్నాను, రాదని తెలిసి ఎవరని అంటే మేము మారాము నిర్మాణాత్మకంగా డెమోక్రటికల్ గా అని చెప్తున్నారు కదా, దాన్ని అదంతా ఉత్తుత్తి మాట అని చెప్పే ఉద్దేశం అవుతుంది. అంటే వాళ్ళని డిఫెన్స్ లో పడేయడం. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా అన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు ఇచ్చినా కూడా అని